వెల్కమ్ టు ఆల్ గైస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నిక ఎంత రసవత్తరంగా మారుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే ఈ పులివెందులలో జరుగుతున్న ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది రద్దు కాబోతుందా, అంటే ఆ ఉప ఎన్నికను ఇప్పుడు రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ పెడతారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలు రావడానికైతే కారణం అయితే ఉంది. అయితే ముఖ్యంగా అసలు రీపోలింగ్ ఎందుకు పెడతారంటే ఒక 3 పాయింట్లు అయితే మనం గమనించవచ్చు. ఒకటి 97, 98, 99% వరకు పోలింగ్ జరిగినట్టయితే అక్కడున్న ప్రతిపక్ష నేతలు ఇంత పోలింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా ఓట్లకు సంబంధించి ఏదైనా అవకతవకలు జరిగి ఉంటాయి ఓటర్లకు సంబంధించి, లేదంటే ఇంత పోలింగ్ ఎప్పుడు జరగదన్న ఒక అనుమానాలతోటి కమిషనర్ అంటే ఎన్నికల కమిషన్ ముందు వాళ్ళు అప్పీల్ చేసుకుంటే ఆ ఎన్నికల కమిషనర్ దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకుంటే అక్కడ రిగ్గింగ్ జరిగినట్టు ఏదైనా ఆధారాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఎన్నికల కమిషనర్ అది పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం జరిగిన ఎన్నికలను రద్దు చేసి మరొకసారి రీపోలింగ్ నిర్వహిస్తుంది. ఇక లాస్ట్ 3వ పాయింట్ ఏంటంటే అక్కడ ఏదైనా ఘర్షణలు అంటే ఏదైనా గొడవలు జరిగి ఆ ఎన్నిక ఏదైతే పోలింగ్ శాతం తక్కువగా నమోదైతే దాదాపు ఒక 20%, 25% కన్నా తక్కువగా నమోదైతే, అంటే దానికి కొన్ని లెక్కలు ఉంటాయి ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం, అంతకన్నా తక్కువ అయితే ఏ శాతం కన్నా తక్కువ అయితే అక్కడ మళ్ళీ రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నది. అయితే గతంలో కూడా కొన్ని చూసాము, కొన్ని ఘర్షణల వల్ల ఏదైనా ఊర్లో కానీ లేదంటే ఏదైనా ఆ బూత్కు సంబంధించిన విషయంలో కానీ అక్కడ పోలింగ్ జరగకపోతే అక్కడ మటుకు మరొకసారి పోలింగ్ నిర్వహిస్తూ ఉంటారు. అది గతంలో కూడా చూస్తాం. అయితే ఇప్పుడు ఈ 3 పాయింట్లు వలన రీపోలింగ్ జరుగుతాయన్న విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏవైతే 3 అంశాలు ఉన్నాయో ఆ 3 అంశాలు ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే ఆ మండలాలు ఉన్నదో ఆ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో అయితే అవే 3 అంశాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ రిగ్గింగ్ జరుగుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అలాగే ఘర్షణలు జరుగుతున్న వీడియోలు అయితే చెప్పక్కర్లేదు. ఉదయం 6 గంటల నుంచి మొదలైతే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇక మిగిలింది అధికంగా ఓటింగ్ శాతం నమోదవడం, ఇది కూడా ఒక రకంగా అధికంగానే నమోదు అవుతుందని వైసీపీ కార్యకర్తలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే అంటే తమ నియోజకవర్గం కానీ వ్యక్తులు కూడా తమ నియోజకవర్గంలో తమ మండలంలోకి వచ్చి తమ బూతులలో ఓటింగ్ వేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది ఫోటోలను కూడా వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉన్నారో ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించిన ఆ బలగమే అక్కడికి వచ్చి రిగ్గింగ్కు పాల్పడుతున్నారు, దొంగోట్లు వేస్తున్నారు అంటూ వైసీపీ శ్రేణులు అయితే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ మేరకు ఇటు టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఆ లతారెడ్డి ఉన్నారో ఆమె మాత్రం ఆ ఉప ఎన్నిక చాలా ప్రశాంతంగా జరుగుతుంది, గడిచిన 40 సంవత్సరాలలో పులివెందులలో ఇంత ప్రశాంతంగా జరిగిన ఎన్నికను చూడలేదు అంటూ తను చెప్తున్నారు. ఇక అదే మాదిరిగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆయన మాత్రం ఇక్కడ నిర్బంధం నడుస్తున్నది, ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తున్నారు, నా గన్మెన్ కూడా మార్చారు, ఇక నేను కూడా అంటే ఒక పోటీలో ఉన్న అభ్యర్థిని కూడా బయటకు వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితులు ఎవరు కల్పించడం లేదు, ఇక్కడ అంత ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి అని చెప్పేసి ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవలు జరుగుతున్న ఆ వీడియోలు, అక్కడ పోలీసులు మాటల తీరు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ నేతలు కానీ అక్కడ విజయవాడలోని మన ఎన్నికల కమిషనరేట్ ముందైతే వారు అక్కడ ధర్నా చేస్తున్నారు, అక్కడ బైఠాయించారు. ఇది ఖచ్చితంగా అక్కడ ఆ ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి వారైతే అక్కడ నిరసనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం మీద రాష్ట్రం మొత్తం పులివెందుల వైపే చూస్తుంది. ఎందుకంటే పులివెందుల అనేది జగన్ ఇలాకాగా చెప్పుకుంటారు, జగన్ ఇలాకా వైపే అందరూ చూస్తుంది. కాబట్టి ఇటు వైసీపీ కంచుకోటగా ఉన్న వైసీపీని ఎలాగైనా పడగొట్టి ఈసారి జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకొని అక్కడ ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పవచ్చు. ఇక అన్ని ప్రయత్నాలకు మించి అప్రజాస్వామికంగా ఏదైతే ఎన్నికలు జరుగుతుందని చెప్పేసి ఆ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారో అవి కూడా ఆ టీడీపీయే దగ్గరుండి చేపిస్తుంది, గెలుపు కోసమే ఇంతలా దిగజారుతుంది అన్నట్టు కూడా సోషల్ మీడియా వేదికగా అలాగే కొన్ని సామాజిక మాధ్యమాల వేదికగా కొంతమంది విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది చాలా రసవత్తరంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇక రాష్ట్రం మొత్తం ఇటువైపు చూస్తుంది కాబట్టి ఇరుపక్షాల నేతలు సైతం దాన్ని పోటాపోటీగా తీసుకొని ఎక్కడ తగ్గకుండా
ఆ ఉప ఎన్నికనైతే జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గొడవలు, అల్లర్లు, ఈ దూషణలు ఇవన్నీ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాల దృష్ట్యా ఎన్నికల కమిషనర్ ఖచ్చితంగా అక్కడ దృష్టి పెట్టి అక్కడ జరుగుతున్న ఎన్నిక సాఫీగా జరగట్లేదని తన నోటీస్కు వస్తే కనుక ఇది ఖచ్చితంగా ఇక్కడ జరిగే ఉప ఎన్నికను రద్దు చేసి మరోసారి రీపోలింగ్ పెడతారు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి జూన్ 12న పోలింగ్ నిర్వహించిన తర్వాత జూన్ 14న రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. మరి ఫలితాలు ప్రకటిస్తారా? ఫలితాలు ప్రకటించడానికి ముందే ఇప్పుడు జరిగిన ఉప ఎన్నిక రద్దవుతుందా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.